Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. రెండు విషయాలు వర్మ గారు, ఒకటి టైం బాలేదు, బ్యాడ్ టైం నడుస్తుంది కామన్ గా, ఇది కూడా సారీ బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ వింటాం సక్సెస్ స్టోరీ. ఇప్పుడు బ్యాడ్ టైం రావుకాలం అంటే రావుకాలం నాకు తెలిసి చాలా మంది డబ్బులు డీలే చేయడానికి వాడతారు. అది రావుకాలం నేను తర్వాత ఇస్తాను, అదొక కన్వీనియంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే బ్యాడ్ టైం అనే చోట అంటే మీరు గాలి వేస్తుంది, తిండి తింటుంది, అన్నీ చేస్తున్నారు, నార్మల్గా అన్నీ చేసి అయ్యే చేస్తారు, ఎవరికి ఇవి చాయిస్ లేదు వేరే పని చేయడానికి. రావుకాలం తప్పితే కనుక నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, ఎవరికి ఆ చాయిస్ లేదు. కేవలం మ్యాక్సిమము ఒక పర్టికులర్ పాయింట్ని పోస్ట్పోన్ చేయడానికి వాడతారు. దానికి తప్పిస్తే రావుకాలం అనే దాని ఉపయోగం ఏంటనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు జాతకాలు చెప్పి 10 మంది మీకు జాతకం చూపిస్తే 10 మంది సేమ్ రిజల్ట్ ఇస్తారా? ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ ఇట్. అలా ఎవరైనా చేస్తారు లేదని నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి విజన్, ప్రతి జాతకం ఒకటికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ గ్రేడ్ తోటి ఒకేలాగా ఆలోచిస్తారా, ఒకే సైన్స్ని అంటే ఆ సూడో సైన్స్ని అవలంబిస్తారా అనేది నాకు తెలియదు. ఇంకా బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా పాయింట్, నాకు ఎవరో చెప్పారు, మీరు అసలు చేయి పట్టుకుని మొత్తం అసలు మీ పుట్టు పురాతనలు అన్నీ చెప్పేస్తారు, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పెళ్ళైంది, ఏమైంది అని చెప్పేస్తారు. అంటే నేను అడిగాను, ఇంతవరకు జరిగింది చెప్తారా, ఫ్యూచర్ది కూడా చెప్తారా అంటే తను ఏమన్నాడు, ఫ్యూచర్ మా మదరు 1 year తర్వాత పోతుంది, ఒక ఫలానా నెల పోతుంది అని చెప్పాడు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చెయ్యి పట్టుకుని ఏదో చేసి 1 year తర్వాత వాళ్ళ ఇంట్లో జరగబోయే దాని గురించి చెప్పే శక్తి ఒకవేళ ఉంటే అతనికి, ఇదే వ్యక్తి వైఎస్ఆర్ గారు ఇంకొక సంవత్సరంలో పోతారు అని ఒక జాతకం ఇచ్చాడు అనుకోండి సపోజ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మారిపోయింది. అప్పుడు ఇంతమంది నమ్మి, పాలిటీషియన్స్ నమ్ముతారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముతారు, బిజినెస్ కమ్యూనిటీ నమ్ముతారు, అందరూ నమ్ముతారు జాతకాలు. అంత నిజంగా నమ్మినప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ అని కూడా ఉండాలి పోర్ట్ఫోలియోలో. అప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ ఏం చేస్తాడంటే అసెంబ్లీలో కూర్చుని అగ్రికల్చర్ మినిస్టర్ ఇలా పొలాలు ఏదో అంటాడు, నీళ్లు రావట్లేదు ఏదో చెప్తాడు, నెక్స్ట్ ఇయర్ మనకి ఇది వస్తుంది అంటాడు. ఇంకోటి ఏడో కరెంటు కోత మలానే మనకి ఇలాంటి ఇండస్ట్రీలో అవుట్పుట్ తగ్గిపోతుంది అంటాడు. చీఫ్ జాతక మినిస్టర్ లేచి నెక్స్ట్ సంవత్సరం నువ్వు ఆయన పోబోతున్నారు, దాని పరిస్థితి ఏంటి అని చెప్తే నిజంగా మీరు నమ్మితే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఇంతమంది నమ్మినప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ ఎందుకు లేడు అసెంబ్లీలో? ఎందుకంటే అందరూ నమ్మేది జాతకాన్ని ఎక్కువ నమ్ముతున్నారు, వాళ్ళు చేసే పనులు కన్నా దేనికన్నా ఎక్కువ. టాప్ మోస్ట్ ఆఫీసర్ చీఫ్ జాతక మినిస్టర్, ఈ షుడ్ బి ద చీఫ్ మినిస్టర్ యాక్చువల్లీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జాతకం చూపించడానికి వెళ్ళుండకపోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు వెళ్ళకపోవచ్చు. నేను అదే అంటున్నా పాయింట్, అది వైఎస్ఆర్ గారు వెళ్ళారా లేదా క్వశ్చన్ కాదు. ఒక మనిషికి ఆ కేపబిలిటీ ఉందని ఇంతమంది బిలీవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండాలి గవర్నమెంట్లో, అది నా పాయింట్. వైఎస్ఆర్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎంతెంత గొడవలు వచ్చే సందర్భాల్లో ఇలాంటిది ఒకటి జరిగితే అనుకోకుండా ఇంత విపత్కర పరిస్థితి వస్తుందని మీకు తెలిసినప్పుడు దాన్ని ఆపటానికి మీరు ఒక ప్యానెల్ ఆఫ్ జాతకాలిస్టులు ఉండాలి గవర్నమెంట్లో. మీరు నిజంగా అది నమ్మితే నిజంగా ఆపి దాన్ని అంత ఈజీగా చెప్పేసి ముందే చెప్పేస్తున్నప్పుడు వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోకుండా, అరే మాకు తెలియదు ఇలా వర్షం వస్తుందని, తుఫాన్ వస్తుందని, అంటే అది తుఫాన్ చెప్పి మీరు జాతకం పెట్టుకోండి ఒకటి. అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అడగచ్చు ఆ మినిస్టర్ని, జాతకం మినిస్టర్ని, యూ కెన్ ఆస్క్ హిమ్ రెస్పాన్సిబుల్, ఎందుకు చెప్పలేదా తుఫాన్ వస్తుందని. న్యాచురల్ కెలామిటీస్ ప్రిడిక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఐ జస్ట్ లాస్ట్ ట్రాక్. ఏదైనా ఐఎమ్ సెయింగ్ ఈవెన్ ఐఎమ్ సో డెత్ ఆఫ్ ఎ పర్సన్, ఇట్ ఆల్సో ఇస్ అ కెలామిటీ. వైఎస్ఆర్స్ డెత్ ఇస్ అ కెలామిటీ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అది మీకు ముందు తెలిస్తే ఆయన జాగ్రత్త తీసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త తీసుకోవచ్చు, ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు. అప్పుడు ఆ జాతకాలు నిద్రపోతున్నారు వాళ్ళందరూ జాతకాలు చెప్పేవాళ్ళు. గంటలు మొన్ననే ఉగాదికి పంచాంగ శ్రవణం అయింది, మీరు వినలేదేమో. నేను వినలా. అంటే సంవత్సరం అంతా ఎవరు ఎలా ఎలా వృద్ధిలోకి రాబోతున్నారని చెప్తారు. అదే ఎవరు చెక్ చేయలేని బాగా చెప్తారు, చెక్ చేసి ఎవరు చెప్పరు, అది పాయింట్. పిన్ పాయింటెడ్గా ఎవరు చెప్పరు, అది మీ ప్రాబ్లం. పిన్ పాయింట్గా చెప్పినప్పుడు జాతకానికి మీనింగ్ లేదు అసలు. మీకు ఆపదలు వస్తాయి, నేను చెప్తాను, వాళ్ళు ఏంటి చెప్పేది. మీరైతే ఫ్రీగా కూడా చెప్తారు, నేను ఫ్రీగా చెప్తాను. ఇవాళ నిజంగా కళ్ళు తెరిపించారు వాళ్ళ జాతకాల గురించి. మీ క్వశ్చన్స్ చాలా వ్యాలిడ్. ఎంతమంది సమాధానాలు చెప్తారు, ఎంత కన్విన్సింగ్గా చెప్తారనేది ప్రశ్నార్థకం. బట్ చాలామంది డెఫినెట్గా క్యూ కట్టి మీకు వచ్చి ఒక అందమైన అమ్మాయి చూపిస్తారా, ఒక అందమైన అమ్మాయి వచ్చి మీ చేయి చూస్తారంటే ఇస్తారా మీరు ప్రామిస్? 100%. బికాజ్ ఆ అమ్మాయి చెయ్యి నా చెయ్యి మీద ఉన్న స్పర్శ కోసం, ఇందాక కన్నాచారి కోసం కొబ్బరిగా కొట్టినట్టు అమ్మాయి చేతి స్పర్శ కోసం నా చెయ్యి చూపిస్తారు. మీరు మాత్రం మారలేదు. నేను ఎందుకు మారాలి? మారాల్సింది జాతకాలు చెప్పించుకునేవాడు, నేను ఎందుకు మారాలి? రైట్. వర్మ గారు, ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ఛాలెంజ్ చేసో డిస్ప్రూవ్ చేస్తారనేసి మనసారా కోరుకుంటూ ఈ ముహూర్తంలో
గ్రహాలన్నీ కటాక్షించాలని కటాక్షించి నాకు ఒక శాపం అంటే అంటే నాకు ఒక్కడి కోసమే ప్రత్యేకంగా ఒక దాని ఏమంటారు ఆస్ట్రాయిడ్ అనేది చాలా పెద్ద ఎలిమెంట్ స్పేస్ నుంచి వచ్చి కొడుతుంది. కానీ ఉట్టి నేను మాత్రమే పోయేటట్టు అంత చిన్నది గ్రహాలన్నీ కలిసి ఒక్కటి ఇసిరితే మీ అందరి కోరికలు తీరుతాయి, జాతకాలు చెప్పేవాళ్ళు అందరి అనేది నేను కూడా మీ తరపున కోరుకుంటున్నాను గ్రహాలు. ఇది మీ ఇంటెలెక్ట్ లోకి దూసుకెళ్లాలని తప్ప మీరు ఉండాలి, మీరు ఇలాగే అందరినీ తిట్టాలి, థ్యాంక్స్, అన్ని విషయాల గురించి మాట్లాడాలి. రామోయిజం ఇలా మీరు ఉండాలన్నంత మాత్రం నేను ఉండను, నేను పోవాలన్నంత మాత్రం నేను పోను. అవన్నీ చేసే గ్రహాలు నక్షత్రాలు చేస్తాయి. అవి కోరుకున్నప్పుడే నేను పోతాను. తర్వాత నేను ఎప్పుడు పోతానో ఆఫ్ కోర్స్ జాతకాలు చెప్పేవాళ్ళు చెప్తారు. సో మనందరం నిమిత్త మాత్రం, వాళ్ళు ప్రపంచాన్ని నడిపించేది జాతకాలు చెప్పేవాళ్ళు. ఓకే, లాస్ట్ ఇది నిజంగా అడుగుతున్నా సూటిగా, రేపు మీకు ఫలానా గండం ఉంది, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం, వెళ్ళకండి, గండం ఉంది 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 అని చెప్తే ఎవరన్నా అయినా వెళ్తారా మీరు? నేను వెళ్తాను. దానికి కారణం ఏంటంటే అప్పుడు ఏంటంటే అది వెళ్ళకపోతే నా బిలీఫ్ సిస్టమ్కి ఇట్ ఈస్ అగేన్స్ట్ ఫర్ మీ. అప్పుడు ఆ ఇరిటేషన్ అనేది ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు నేను బిలీవ్ చేసేదాన్ని నేను నమ్మకుండా అని నేను వెళ్ళానంటే ఇట్ ఇరిటేట్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అది జరిగి ఉండేదా లేదా, ఒకవేళ నేను ఎల్లుంటే నిజంగా జరిగి ఉండేదా లేదా అని ఒక డౌట్ నన్ను లైఫ్ అంతా ఇరిటేట్ చేస్తాను, లైఫ్ అంతా చంపేస్తాను. సో ఐ రాదర్ డై. సో అప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నిజంగా జరిగింది అనుకోండి, అరే అట్లీస్ట్ నేను తప్పు మాట అది నేను నమ్మింది తప్పు మాట అని ఆ ఎడిషనల్ జ్ఞానోదయంతో చచ్చిపోతాను. డౌట్ లో బతకడం కంటే తెలిసి చచ్చిపోవడం బెటర్. అది వర్మ గారి ఫిలాసఫీ. సో మీకు ఒక దుర్వార్త ఏంటంటే అమ్మాయిలకి జాతకాలన్నా స్టార్ సైన్స్ అన్నా చాలా కాదు. నేను నాకు అసలు ఒక అమ్మాయి వాట్ సైన్ ఆర్ యూ అనగానే అసలు మొత్తం ఇంప్రెషన్ పోతుంది. ఆఫ్టర్ దట్ ఐ డోంట్ వాంట్ టాక్ టు హర్. అంటే దట్ ఈస్ ఇన్సైట్ ఇన్ టు హర్ మైండ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ లైక్ దట్, దిస్ నథింగ్ ఐ కెన్ డూ. అందుకని ఇప్పుడు ఎలాగో వాళ్ళు అడగబోతారని ముందే ఐ డోంట్ లైక్ సన్ సైన్స్, అలాంటి క్వశ్చన్ అలా అడగదని చెప్తాను. సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ ఇవాళ మీరు మీ హితవాక్కులు చెప్పవలసిందిగా మా విజ్ఞప్తి. జాతకం అనేది ఐ మీన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మనిషికి ఒక ఆసరా, అంటే ఒక దాన్ని హోల్డ్ చేయాలి. జాతకం బాగాలేదు మాట, ఎందుకు నేను ఫెయిల్ అయినవాడా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేనప్పుడు ఓన్లీ థింగ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇస్ జాతకం. నా టైం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది ఒక. కానీ దాని మీద డేంజర్ ఏంటంటే మీరు ఫిజికల్గా మీలో ఉన్న తప్పు చేర్చుకుని దాని మీద కష్టపడి చేద్దాం అనే దాంట్లోంచి డైవర్ట్ చేసి నా జాతకం బాగాలేదు అనే ఒక వర్డ్ తోటి యు ఆర్ ట్రైంగ్ టు disassociate from taking away the responsibility. That's the right word. Yeah. That is the bad thing of jatakam. So that's but other than that entertainment ki daniki okay. That's okay because people allow చేసే 90% entertainment పనులు చేస్తారు ఎనీ విచ్ వే. మీకు కూడా లో పాయింట్స్ వస్తుంటాయి కదా, బాధపడే సమయాలు, బాధ అంటే వాట్ ఎవర్, ఆ టైంలో మీరు ఏం చేస్తారు? నేను అసలు ఎప్పుడు బాధపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ కాకపోతే సరే దానికి ఏమైనా వేరే ఏదైనా కూడా. సో ద పాయింట్ ఏం చేస్తూ ఉంటారంటే ఐ విల్ ఓన్లీ థింక్ అబౌట్ వై ఇట్ హ్యాపెన్. అంటే ఇఫ్ సంథింగ్ నాకు జరగకూడదో లేకపోతే నాకు ఇష్టం లేనిది జరిగినప్పుడు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తాను. దానికి ఈ రీజన్స్ అనేది నేను ఒక డెసిషన్కి వస్తాను. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నాకున్న కెపాసిటీలో ఏం డెసిషన్స్ తీసుకున్నా ఆ డెసిషన్స్ తీసుకుంటాను. ఆ డెసిషన్స్ వర్కౌట్ అయినప్పుడు మళ్ళీ అదే సైకిల్లో మళ్ళీ అదే రిపీట్ చేస్తాను. దట్స్ వాట్ ఐ బీన్ లివింగ్ మై లైఫ్, ఎంటైర్ లైఫ్. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ కూడా నమ్మరా? కదా, అన్నీ సేమ్. హౌ డస్ ఇట్ డిఫరెంట్? ఇప్పుడు కాఫీ స్టేన్ నేను చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు కాఫీ కప్ స్టేన్ నేను పెడతాను ఒకటి. దానికి పామిస్ట్రీకి 1000 మంది ఫాలోవర్స్ ఉంటే నాకేమో ఇద్దరే ఉండొచ్చు, లేకపోతే నేనే ఫాలో అవుతా. అదే మీరు కూడా నమ్మకపోతే నేను ఫాలో అవుతా. మీ దేవుడిని మీరే సృష్టించుకున్నట్టు మీ సైన్స్ని మీరే. ఇప్పుడు చాలా వచ్చాయి ఇలాంటివి, ఫోర్ హెడ్ రీడింగు, నోస్ రీడింగు, ఇలాంటివన్నీ. నేను ఒక వాస్తు అప్పుడు అడిగినప్పుడు ప్రపంచంలో ఇన్ని జరుగుతూ ఉంటాయి, తుఫాన్లు లేకపోతే ఎర్త్క్వేక్స్ లేకపోతే రకరకాల కలామిటీస్. అంటే ఎర్త్ వాస్తు బాగాలేదంటారా అన్న. అంటే ఎర్త్ వాస్తు బాగుండకపోతే దానికి ఏం చేస్తాం? తూర్పు ఇటు ఉండకూడదంటే సూర్యుడు కంటే పడమర తూర్పు చేస్తే సూర్యుడు లైట్ బెటర్గా వస్తుంది అని ఒక వాస్తు ఎవరైనా చెప్తాడని నా ఆశ. సో దట్ మార్చేయచ్చు, దానికి కూడా ఉంటాయి. అప్పుడు అందరు వెళ్ళి దేవుడికి ప్రార్థించి మా ఎర్త్ పొజిషన్ కొంచెం మార్చండి వాస్తు, అప్పుడు మాకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది అని అలా అందరూ అడిగితే అప్పుడు సాయిబాబా బాలాజీ గారు కలగజేసుకుని ఎర్త్ని ఒకసారి తిప్పి కొంచెం పక్కన పెట్టి కొంచెం యాక్సెస్ని మార్చేసిండి. వాళ్ళకి ఈ రిజల్ట్ ఏరియాస్లో అది లేదు తెలీదు, బట్ ఐ థింక్ ది షుడ్ ట్రై. అంటే అర్త్ వాస్ బాగుందా లేదా అనేది నాకు పెద్ద డౌట్ అది. అందుకని అర్త్ వాస్ పర్ఫెక్ట్గా ఉంటే అర్త్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. దాన్ని బట్టి అంటే అప్పుడు ఎవరైతే అర్థం సృష్టించాడో దేవుడికి వాస్తు తెలియనట్టే కదా. వాస్తు చూసుకుని ఉండొచ్చు దేవుడు, కానీ
రిలేటివ్, ఇదంతా రిలేటివ్. అర్త్ వరకు ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎలా అయితే హీరోనో, అర్త్ ఒక హీరో, కానీ ఒక లార్జర్ యూనివర్స్లో అర్త్ ఒక స్పెక్. ఫెయిర్ ఇనఫ్, ఐఎమ్ షూర్. సీ ద పాయింట్ ఆల్ దట్ మనకన్నా ఆబ్వియస్లీ బిగ్గర్ క్రియేటర్ కాబట్టి తన అజెండా తనకు ఉంటుంది ఎందుకు క్రియేట్ చేశాడు అనేది, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. సో ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వాస్తులు వాళ్ళు వాస్తు శాస్త్రం అంటారు వడెవర్, ఇద్దరికి పడదు. ఒకటి ఇది అంటారు, ఒకటి అది అంటారు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ థింగ్. బట్ ఇందాక నేను చెప్పినట్టు యూ విల్ నెవర్ బ్లేమ్ ఏ వాస్తు, యూ మైట్ చేంజ్ ద వాస్తు గై. అంతే, అంతకుముందు వాస్తుడు అంతకుముందు జాతకం చెప్పినోడు ఇది అని ఎవరు అనరు, తప్పు చెప్పారు అని అనుకో. నేను నమ్ముతానో నమ్మనో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఈ పాసిబిలిటీకి స్కోప్ ఇచ్చే అనేక మందిని నేను కలిశాను. నాడీ జోస్యం ఫర్ ఎగ్జాంపుల్, 15 నిమిషాల టైంలో వాళ్ళు నా పూర్వోత్తరాలు, అన్లెస్ వాళ్ళ లోపల TV9 స్పై కెమెరా పెట్టి నేను ఎవరు ఏమిటని. నా చిన్న పాయింట్ ఏంటంటే ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడు ఇది నేను చాలాసార్లు విన్నాను, ఒకవేళ నేను ఎక్స్పీరియన్స్ చేసినా ఐ వోంట్ బి షాక్డ్, ఎందుకంటే హైలీ రిలయబుల్ పీపుల్. కానీ నా పాయింట్ ఏంటంటే నాటి పట్టుకుని మీ పూర్వోత్తరాలు మీరెవరు ఇవన్నీ చెప్పగలిగితే దే షుడ్ బి ద పోలీస్. అసలు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఏంటి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఏంటి అసలు? ఇవాళ ఉన్న బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ ద కంట్రీలో పాలిటీషియన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, మొత్తం పోలీస్ ఏజెన్సీస్ అందరూ ఈ నాడీ జోషులను తీసుకొచ్చి పెట్టాలి అక్కడ ఇన్వెస్టిగేషన్లో. పట్టుకుని ఈడి పాస్ట్ ఇది, ఈడి ఫ్యూచర్ ఇది అన్నీ చెప్పేస్తే ఇంకా మళ్ళీ ఎందుకు అంత ట్యాక్సేషన్, అన్ని ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ ఎందుకు? జోసులు పెట్టండి అక్కడ పోలీస్ స్టేషన్లో. ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవుతుందని లోపల ఎవ్వడం నమ్మడు ఎనీ కైండ్ ఆఫ్ రీజనబుల్ సొసైటీ. కేవలం వాళ్ళ మనశ్శాంతి కోసం మనసు తెరిపి వాటెవర్ వాళ్ళకున్న డెస్పరేషను, హోపు, ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో ఇలాంటి ఎంటర్టైనింగ్ సిస్టమ్స్ నడుస్తాయి. అండ్ ఇంకోటి, దానికి పూర్తిగా సుప్రీమసీ ఆపాదించడం కాదు, ఒక మంచి ముహూర్తంలో పని మొదలు పెట్టడం అన్నది, ఇట్ ఈస్ జస్ట్ రీఇన్ఫోర్సింగ్ యువర్ పాజిటివ్ థాట్. మంచి సంకల్పంతో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. పాజిటివ్ థాట్ అనేది ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో వస్తుంది అనేది నాకు ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్. సో మీకు ద వెరీ రీజన్ యూఆర్ డూయింగ్ దట్ ఈస్ అ పాజిటివ్ థాట్. వై విల్ యూ డూ ఇట్ ద నెగిటివ్ థాట్? ఒక ఎక్స్ట్రేనియస్ ఫోర్స్, ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ అనేది మీరు ఈ పర్టిక్యులర్ జాట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అనేది ఒక మ్యాన్ మేడ్ సిస్టంలోకి వెళ్తున్నారు మీరు బేసిక్గా. దేవుడు చెప్పలేదు జాతకం మనం చెప్తున్నాం. దట్స్ వాట్ మై హోల్ పాయింట్ ఇస్. అండ్ దే విల్ నెవర్ ఎవర్ బ్లేమ్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్. సో యువర్ పాయింట్ ఈస్ దట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ ఓకే, కానీ బియాండ్ దట్ నిజంగా ఏం చేస్తారో జనం ఆలోచించుకోవాలి. దానివల్ల జీవితాలు తారుమారైపోయి, ఇళ్ళు పగలగొట్టేసి, స్కెడ్యూల్స్ మారిపోయి, అండ్ ఇన్ఫ్యాక్ట్ పరాకాష్ట ఏంటంటే పెళ్లికి ముహూర్తం ఉంటుంది, శోభనానికి కూడా ముహూర్తం ఉంటుంది. కరెక్ట్. సీరియస్గా దెర్ ఆర్ సో మెనీ పీపుల్, దే హావ్ ముహూర్తం ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ బట్టలు వేసుకొని నేను ఈ బట్టలు వేసుకున్నప్పుడు, ఎందుకంటే ఈ బట్టలు వేసుకున్నప్పుడు నాకు మంచి జరగలేదు కాబట్టి బట్టలు తీసేది. ఎందుకు? యు ఆర్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఏది కాజ్ చేస్తుందో దాన్ని పక్కన పెట్టి మనల్ని మనం పక్కన పెట్టుకుని మిగతా ఎవ్రీథింగ్ యూఆర్ బ్లేమింగ్. ఎందుకంటే మీరు ఏం చేయలేరు కాబట్టి దాని గురించి మీ పని చేయాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా అలా బతికి ఒకరోజు చచ్చిపోవాలి అంతే. జాతకాన్ని నమ్ముకొని పోయి గంగలో పడ్డ పరిస్థితులు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయని అనుకుంటున్నాను. ఐ వుడ్ సే ఐ డి నాట్ సీ ఇట్ ఇన్ ఎ మేజర్ వే. ఎందుకంటే అసలు వాటిని పట్టించుకున్నాను. అలాంటి వాళ్ళ ఐ మీన్ ఏమంటారు దాన్ని, అలాంటి నమ్మే వాళ్ళ గురించి ఎక్కువ ఆ ఆస్పెక్ట్ గురించి పట్టించుకోను. వాళ్ళు వేరే ఆస్పెక్ట్స్ పట్టించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు సుబ్రహ్మరెడ్డి గారు వేరే ఏం చేస్తాను నేను చూస్తాను, కానీ ఆయన జాతకాన్ని నమ్ముతున్నారు, దేవుడిని నమ్ముతున్నారు అనేది నాకు అన్నెసరీ ఇష్యూ. అది యూనో ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్తున్నాను ద బేసిక్ పాయింట్. ఇప్పుడు సపోజ్ మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాం, ఈ రోజున చేయకూడదు షూటింగ్, లేకపోతే ఇలా అవ్వకూడదు, లేకపోతే ఇలాంటి చోట షూటింగ్ చేయకూడదు, ఇలాంటి పర్సన్ ఉంటే ఒక యాక్టర్ని అంటారు, ఇనపాదం అంటారు. ఐ ఫీల్ దట్ ఈస్ హర్టింగ్. యు ఆర్ ట్రైంగ్ టు డీమీన్ ఎ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ బిలీఫ్. యువర్ డిస్రెస్పెక్టింగ్ యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్ అండ్ హ్యూమన్ యాక్టివిటీ. దట్ ఐ థింక్ ఈస్ అ ఫార్ మోర్ సిన్, బిగ్గర్ సిన్. సో డెఫినెట్లీ డెట్రిమెంటల్ అంటే మూఢనమ్మకాల వల్ల హాని జరుగుతుంది వితౌట్ ఎనీ బిలీఫ్. నాకు ఈ మధ్యన ప్రొడ్యూసర్ ఒక పర్టికులర్ అమ్మాయి ఇనపాదం అంటే అది ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి కెరియర్ని, ఆ అమ్మాయి లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు ఇనపాదం అని పిలవటం వల్ల. ఇనపాదం ఎందుకు అంటున్నాడు, ఆ సినిమా ఎందుకు బాగాలేదు, అది ఎందుకు అసలు ఆడలేదు అనేది ఆ అమ్మాయికి ఏం సంబంధం. కేవలం షీ హ్యాపెన్స్ టు బి ఎ కామన్ ఫ్యాక్టర్ అక్కడ. అంటే మిగతా వాళ్ళందరి జాతకం, ఇప్పుడు అమ్మాయి జాతకం బాగాలేకపోతే మిగతా వాళ్ళందరి జాతకం ఏం చేస్తుంది, చెట్టు కింద కూర్చునే కలెక్టివ్గా దే షుడ్ బి బిగ్గర్ దెన్ దట్ పర్సన్. సో ఐ థింక్
all these kind of beliefs actually create more harm in small way, big way. Any మూఢనమ్మకం by definition will create harm. Blind belief అనేది it is extremely dangerous to society. And it's like slow poison. Yeah, and you won't even realize. ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి అన్నాడో వినపాదని అతనికి తెలిసి కూడా ఉండదు అతను ఏం చేస్తున్నాడు అది అన్నదాన్ని, ఎందుకంటే హీఈస్ ఆబ్జెక్టిఫైయింగ్, జస్ట్ ఆబ్జెక్టిఫైయింగ్ దట్ పర్సన్ అంతే. దట్స్ వేర్ ది అండర్ కరెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సొసైటీ ఇస్ ఫార్మ్డ్ ఇలాంటి బిలీఫ్స్ వల్ల. కరెక్ట్. సో వన్ మోర్ క్వశ్చన్ నేను అడగాలి. నేను శివ అని సినిమా పేరు పెట్టినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటరు శివ అని పెట్టద్దండి, శివ పెట్టిన సత్యం, శివ కైన్స్ ఆఫ్ 3-4 శివ సినిమా పేరు మీద వచ్చినాయి, 4 ఫ్లాప్ అయినాయి అని చెప్పాడు. సో బట్ వీ వెంట హెడ్ విత్ శివ. ఆ కారణం చేత అతను ఆ సినిమా కొనలేదు, ఎందుకంటే సెంటిమెంట్గా శివ అన్న పేరున్న అన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి, అండ్ విచ్ మీన్స్ అడిగదు లాస్ అయినట్టే కదా. కానీ శివ అనే సినిమా ఇది ఆడింది, ఇప్పుడు ఆడింది కాబట్టి ఇప్పుడు రేపు నెక్స్ట్ టైం ఇంకోటి శివ ఆడింది కదా ఇది పెడదాం ఉంటారు. అంటే అవి శివ పేరుతో కాకుండా రామ పేరుతో ఉన్న ఈ ఫ్లాప్ అయ్యాయి ఆ సినిమాలు. సేమ్ శివకి వేరే పేరు ఉన్న సబ్జెక్ట్ మూలన దాని మూలన హిట్ అయ్యింది. కానీ ఎందుకు హిట్ అయింది, ఎందుకు ఫ్లాప్ అయింది వదిలేసి ఇలాంటి సూపర్ఫిషియల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటాం అనేది దట్ ఈస్ వాట్ స్టూపిడిటీ, మూర్ఖత్వం. దేవతలకు కూడా నక్షత్రాలు ఉంటాయి, మీకు తెలుసా? ఉదాహరణకి సరస్వతీదేవి అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం. ఓకే. అలాగా ఇంకొక దేవుడికి ఇంకో నక్షత్రం. ఎందుకు పెట్టుంటారు ఆ కాన్సెప్ట్ ఏమన్నా మీరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నక్షత్రాలు దేవతలు నాకు తెలియదు. దేవతలు అనేది నాకు ఒక అంటే అందమైన అమ్మాయిలు బొమ్మలాగా ఉంటాయి, నాకు దానికి మించిన దేవతల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ యాజ్ ఫర్ నక్షత్రం ఈజ్ కన్సర్న్ ఐ హావ్ నో క్లూ. సపోజ్ మీకేం నష్టం జరగదు, ఒక శాంతి పూజ చేయించండి, లేకపోతే మీ పక్షాన నేను చేయిస్తాను మీ భక్తురాలుగా అన్న అనుకోండి, పర్మిషన్ ఇస్తారా? నేను ఇప్పుడు ఒక కర్ణాచారి అని ఒక కార్పెంటర్, హెడ్ కార్పెంటర్ అన్నపూర్ణ స్టూడియోలో ఆయన ఏదో సెట్ వేస్తున్నారు. నా సినిమాకి అయి ఉంటుంది, నాకు గుర్తులేదు. నన్ను వచ్చి ఒక కవర్గా కొట్టమన్నారు, నేను కొట్టాను. ఎందుకు? కర్ణాచారి కోసం కొట్టినాను. ఐ రెస్పెక్ట్ దట్ మ్యాన్ ఆఫ్ ఈ సీనియర్ టెక్నీషియన్. నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను. హిమ్ ఆస్కింగ్ ఐ డిడ్ ఫర్ సో మెనీ థింగ్స్ ఐ డూ ఫర్ సమ్వన్ ఎల్సెస్ హ్యాపీనెస్. చేస్తారా? ఐ డు నాట్ బిలీవ్, నో. యా, అంటే అప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు రామకృష్ణ పరమహంస స్టోరీ ఉంది ఒకటి, డబ్బు అంటే ఇష్టం ఉండదు అంటే ఎవరో ఒక డబ్బులు పెట్టారండి పరుపు కింద, పడుకునే చక్క పని ఏదో అసలు తేలికుట్టినట్టు లీక్స్ ఏంటి అంటే అక్కడ ఇప్పుడు డబ్బుని వాల్యూ చేయకపోవడానికి డబ్బుని ద్వేషించడానికి తేడా ఉంది. సో ఇప్పుడు నేను పూజల మీద నమ్మకం లేదు అంటే నేను పూజ చేయకూడదని క్వశ్చన్ కాదు అక్కడ, అది జెస్చర్. అది కొబ్బరికాయ అనేది నేను ఏదో రాయి ఇసిరాను, లేకపోతే కొబ్బరికాయ కొట్టాను, లేకపోతే కాఫీ తాగాను, దే డోంట్ మేక్ ఎనీ, దానికి మధ్య నాకు డిఫరెన్స్ లేదు. కానీ ఆ పర్టికులర్ యాక్ట్ మూలాన ఆ మనిషికి హ్యాపీనెస్ వస్తుందంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఇన్ లిమిట్స్ ఆఫ్ వాట్ డజంట్ నా టైం అక్కడ వేస్ట్ చేయకుండా, లేకపోతే వేరే నాకున్న దాంతో గేజ్ చేసి ఐ విల్ డూ దట్ యాక్ట్. సో దేవుడి మీద ప్రేమ కాదు, మనిషి మీద ప్రేమ. పాలిటీషియన్స్ నమ్ముతారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముతారు, బిజినెస్ కమ్యూనిటీ నమ్ముతారు, అందరూ నమ్ముతారు జాతకాలు. అంత నిజంగా నమ్మినప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ కూడా ఉండాలి పోర్ట్ఫోలియోలో. గంటలు మొన్ననే ఉగాదికి పంచాంగ శ్రవణం అయింది. పిన్ పాయింట్గా చెప్పినప్పుడు జాతకానికి మీనింగ్ లేదు అసలు. మీకు ఆపదలు వస్తాయి, నేను చెప్తా, వాళ్ళు ఏంటి చెప్పేది? మీరైతే ఫ్రీగా కూడా చెప్తారు. నేను ఫ్రీగా చెప్తాను. ఇవాళ నిజంగా కళ్ళు తెరిపించారు వాళ్ళ జాతకాల గురించి.